మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 7ను పరిశీలిద్దాం. ఇది విశ్వరూప సందర్శన యోగం. అర్జునుని కోరికపై శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపడానికి అద్భుత సందర్భమిది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నాడు: ఓ గుడాకేశ, అంటే నిద్రను జయించినవాడా, ఇప్పుడు నా ఈ శరీరంలోనే ఒకే చోట ఉన్న సమస్త విశ్వాన్ని చూడు. కదిలే ప్రాణులు, కదలని వస్తువులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. నువ్వు ఇంకేమైనా చూడాలని కోరుకుంటే అది కూడా నాలోనే చూడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఈ అనంతమైన బ్రహ్మాండం ఒకే దివ్య శక్తిలో ఇమిడి ఉందని శ్రీకృష్ణుడు చూపిస్తున్నాడు. మనం వేరు, ఈ ప్రపంచం వేరు అనే భ్రమను ఇది తొలగిస్తుంది. సృష్టి మొత్తం ఆ పరమాత్ముని శరీరంలోని భాగమే అని తెలుసుకుంటే మన అహంకారం తగ్గి వినయం కలుగుతుంది. ఇది భగవంతుని అనంత కరుణను, భక్తుని పట్ల ప్రేమను తెలియజేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఒంటరివాళ్లమని ఎప్పుడూ నిరాశపడకూడదు. ఈ సమస్త విశ్వాన్ని తనలో ఇముడ్చుకున్న భగవంతుడు మనతోనే ఉన్నాడని గుర్తుంచుకోవాలి. ప్రతి జీవిలో ఆ దైవత్వాన్ని చూసినప్పుడు మనలో ద్వేషం పోయి ప్రేమ, ఐక్యతాభావం పెరుగుతాయి. మనమంతా ఒకే దివ్య ప్రణాళికలో భాగమని అర్థం చేసుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.